నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రాజేంద్ర నగర్ పిఎస్లో ఒక కానిస్టేబుల్ ఒక మైనర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని అండ్ పెళ్లి చేసుకుంటారని మోసం చేశారు అని చెప్పేసి ఒక వార్త బయటకు వస్తుంది. ఏంటి సార్ అసలు మొత్తం? రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే ప్రదీప్ అతని పేరు. అతను ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తాడు. ఉంటున్నది బుద్వేల్ అని, రాజేంద్ర నగర్ దగ్గర బుద్వేల్ అని ఒక ఏరియాలో ఉంటాడు. అక్కడ అతను ఒక బాలిక, అంటే ఇంటర్మీడియట్ చదువుతుంది, మైనర్ అమ్మాయి, మేబీ ఒక 17 ఇయర్స్ 16 ఇయర్స్ ఉంటుంది. సో ఆ అమ్మాయి చర్చికి వెళ్తుంది, ఇతను కూడా చర్చికి వెళ్తాడు. ఇద్దరు కూడా క్రిస్టియన్స్. వీళ్ళు చర్చికి వెళ్తున్న క్రమంలో అమ్మాయి పరిచయం అయింది. సో అమ్మాయితో తను మెల్లగా మాటలు కలిపి అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పాడు. సో అమ్మాయి కూడా ఇంటర్న్ లవ్ చేసింది. సో అలాగా ఇప్పుడు ఇవాళ లవ్ అంటే అది ఇమీడియట్గా ఇంతకు ముందులాగా ప్లెటోనిక్ లవ్ లేదు. లవ్ అంటేనే అది మళ్ళీ ఫిజికల్ రిలేషన్షిప్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఇవాళ. అలా వీళ్ళిద్దరూ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్న కొంతకాలం తర్వాత ఒక 1 ఇయర్ బ్యాకే తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అఫేర్ పెట్టుకున్నాడు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ అమ్మాయిలో ఏదో మార్పులు అవి గమనించారు ఇంట్లో. ఈ అమ్మాయి బిహేవియర్లు, ఫోన్లు, మెసేజ్లు ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు పట్టుకొని నిలదీస్తే ఈ అమ్మాయి విషయం చెప్పింది, ఇలాగా కానిస్టేబుల్తో నాకు అఫేర్ ఉందని. దాంతో వాళ్ళు కానిస్టేబుల్ నిలదీస్తే అతను పట్టించుకోలేదు. రెండోది ఈ అమ్మాయి ఇంకొక విషయం కూడా ఏం చెప్పిందంటే, మా ఇద్దరు వీడియోస్ అతని దగ్గర ఉన్నాయి, అతను నన్ను బెదిరిస్తున్నారని చెప్పింది. దాంతో వాళ్ళు ఎస్పీకి కంప్లైంట్ చేశారు. వాళ్ళ మదర్ వాళ్ళు ఏసీపీ శ్రీనివాస్కి దీన్ని అప్పగించారు. ఏసీపీ శ్రీనివాస్ అండ్ సిఐ నాగేంద్ర బాబులు ఇతన్ని అరెస్ట్ చేసి నిన్న కోర్టుకు పెట్టారు. కోర్టు రిమాండ్కి పెట్టింది. ఇతని మీద పోక్సో కేసు పెట్టారు. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అని 2012లో పాస్ అయింది. ముఖ్యంగా 18 ఇయర్ లోపల చిల్డ్రన్, ఎందుకంటే మన దేశంలో చిల్డ్రన్ ఎక్కువ ఉంటారు. 18 ఏళ్ళ లోపల ఉన్న చిల్డ్రన్ మన దేశంలో 47 కోట్ల మంది ఉన్నారు. ఇది ప్రపంచంలోనే ఎక్కువ అన్నమాట. అట్లాగే అందులో ఫిమేల్ చిల్డ్రన్ 22 కోట్లు ఉన్నారు మన దేశంలో. సో అందువల్ల ఈ ముఖ్యంగా ఫిమేల్ చిల్డ్రన్ని ఇటు కాపాడడం కోసం పోక్సో అనే చట్టాన్ని 2012లో తీసుకొచ్చారు. ఈ చట్టంలో ఏంటంటే కఠినంగా ఉంటుంది, బెయిల్ అంత ఈజీగా రాదు. రెండోది 1 ఇయర్ లోపల దీన్ని డిస్పోజ్ చేయాలి, కేసుని ఫినిష్ చేయాలి. అందుకని ప్రత్యేక కోర్టులు కూడా పోక్సో కోర్టులు పెట్టారు. సో ఆ కేసు ఇతని మీద పెట్టారు. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. అంటే మనకి మామూలుగా ఇటువంటి న్యూస్లు వచ్చేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అనలైజ్ చేయడానికి మనకి సమగ్ర సమాచారం రాదు. అంటే ముఖ్యంగా అక్యూజ్డ్ వైపు నుంచి మనకి సమాచారం పెద్దగా ఉండదు. పోలీసుల వైపు నుంచి ఇచ్చిన ఇదే ఉంటుంది. నిజంగా ఇక్కడ ఏం జరిగింది అనేది చూస్తున్నప్పుడు ఆ అమ్మాయిని ఇతను మాయమాటలు చెప్పాడని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, కేసు పెట్టేసరికి మాయమాటలని, అత్యాచారం అని అంటారు. ఇక్కడ అత్యాచారం కాదు, ఆ అమ్మాయితో మాయమాటలు అంటే మేబీ ఇతను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పుండొచ్చు. మొత్తానికి ఆ అమ్మాయి కూడా ఇతను లవ్ చేసింది, అదైతే వాస్తవం. తర్వాత అతను వీడియోలు తీసుకున్నాడు. వీడియోలు తీసుకున్నప్పుడు ఈ అమ్మాయి అతనేమో ఎక్కడో హిడెన్ కెమెరాలు పెట్టి తీసుకోవాలి. ఇవాళ అమ్మాయిలు అబ్బాయిలు రొమాన్స్ చేసుకున్నప్పుడు వీడియోలు తీసుకోవడం అనేది వెరీ కామన్ అయిపోయింది. అమ్మాయిలు కూడా పోజులు ఇస్తున్నారు, తీసుకోమంటున్నారు, అలాగే చేస్తున్నారు. దీని ఎఫెక్ట్ చాలామంది అమ్మాయిలకి అబ్బాయిలకి తెలియదు. సరదాగా తీసుకుంటారు, మళ్ళీ వాటిని చూసుకోవడం అంత బాగానే ఉంటుంది. కానీ గొడవలు వచ్చినప్పుడు ఇచ్చేస్తాడు. రెండోది ఇతని మీద ఇంకొన్ని ఆరోపణలు ఏంటంటే, ఇతను గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్లో కూడా ఇతను చేస్తున్నప్పుడు కూడా కొంతమంది అమ్మాయిల ఫోటోల్ని కలెక్ట్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి ఆ అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేశాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ ఇది కూడా ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. చాలామంది అమ్మాయిలు ఏంటంటే వాళ్ళకి ఫోటోల్ని అప్లోడ్ చేయడం ఇష్టం. ఎప్పటికప్పుడు వాళ్ళు రకరకాల ఫోటోలు, సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇవాళ డీప్ ఫేక్ టెక్నాలజీ వచ్చినాక ఏ ఫోటోనైనా వీడియో చేసేయచ్చు. ఫోటో ఉంటే దాన్ని, ఒక ఫోటోని ఫుల్గా బట్టలు వేసుకొని ఉన్న ఫోటోని ఫుల్గా న్యూడ్గా వీడియో చేసేయచ్చు. ఫేస్ మందే ఉంటుంది, మిగతా అంతా వేరే ఉంటుంది. సో అలాగే వీడియో చేసేసి వాళ్ళు చూపించారనుకో,
నీ మొత్తం నీ అకౌంట్లో ఉన్న లేదా నీ ఫోన్లో ఉన్న నెంబర్లన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, మెయిల్ ఐడీలన్నీ వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ చూపించి ఇలాగా నువ్వు నాతో రాకపోతే ఇవన్నీ నేను అంటే వాళ్ళకి భయం వేస్తుంది. సో అలాగా జరుగుతున్నాయి ఇవాళ క్రైమ్స్. అందుకని అమ్మాయిలు ముఖ్యంగా ఇటువంటి ఏజ్ గ్రూప్ అమ్మాయిల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అది కూడా కాదు. ఇక్కడైతే ఈ అమ్మాయి కూడా తనతో స్నేహం చేయడానికి ఇష్టపడింది. అతనితో ఇష్టపూర్వకంగానే అతన్ని కలిసింది. అంతవరకు మనకు అర్థమవుతుంది పూర్తి సమాచారం లేకపోయినా. సో అతను ఈ అమ్మాయి ఇష్టంతోనే వీడియోలు కూడా తీసుకున్నాడు. దాని తర్వాత ఈ అమ్మాయి మేబీ విత్డ్రా అవుతే అవి అతను ఒక రకంగా నేను బయట పెడతాను కాబట్టి నాతో ఉండు అంటే పెళ్ళైనాక కూడా ఎందుకు కంటిన్యూ చేస్తుంది అమ్మాయి అంటే ఇది కూడా ఉండొచ్చు. సో అలాంటప్పుడు తల్లిదండ్రులకు చెప్పాలి వాళ్ళు నిజంగా భయంగా ఉంటే. సో ఇక్కడ క్లియర్గా జరిగింది ఏంటంటే ఈ అబ్బాయి ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి తనని డిమాండ్ చేస్తే నన్ను పెళ్లి చేసుకోకుండా అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు అని ఆ వీడియోలు చూపించి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇది ప్రధానంగా జరిగినట్టుగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ పోక్సో చట్టం మీదనే చాలా హైకోర్టులు వ్యతిరేకత వెళ్ళబోస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ మైనర్ అంటే 18 ఏళ్ళకి మైనర్ అనేది కరెక్ట్ కాదని కోర్టులే చెప్తున్నారు, హైకోర్టులు చాలా. ఎందుకంటే ఇవాళ నిన్న కూడా చదివాను, వాళ్ళ పాప 8th క్లాసు 9th క్లాస్ నుంచి అఫైర్లు పెట్టుకొని రోజు 10-20 సార్లు వచ్చి బ్రేకప్లు చెప్పింది మా పాప అని ఒక ఆవిడ ఎవరో రాసింది ఫేస్బుక్లో. అది నేను ఇంకా వేరే సోర్సుల నుంచి కూడా విన్నాను. అంటే ఒక అమ్మాయి ఎవరు తెలిసిన వాళ్ళు మీ పాపకు పెళ్లి చేయకూడదా అంటే ఎవరితో చేయమంటావు, రోజుకొకరిని బాయ్ ఫ్రెండ్ అని తెస్తుంది అని వాళ్ళ మదర్ అనింది. అంటే అది ఇవాళ ఉన్న వాస్తవం. మంచి అయినా చెడ్డ అయినా ఇవాళ అమ్మాయిలకు కూడా ఏంటంటే వాళ్ళ ఫ్రీడమ్ వచ్చింది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది, అబ్బాయిలతో అఫైర్లు పెట్టుకునే అట్మాస్ఫియర్ పెరిగింది. రెండోది ఏంటంటే 10 మంది అబ్బాయిలు అమ్మాయి వెంట పడుతున్నప్పుడు 10లో 5 మంది కూడా నచ్చుతారు అమ్మాయికి. సో అందులో ఒకరిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, వై అనుకున్నప్పుడు ఆన్సర్ లేదు. సో కానీ దీనివల్ల వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయనేది వాళ్ళకి తెలిసేసరికి చాలా టైం అయిపోతుంది. కొంతమంది లక్కీగా ఆమె చెప్తుంది అలాగా ఉండి ఒక 10 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ తర్వాత వాళ్ళకి విసిగిపోయి మన దగ్గరికి వచ్చి మీరే పెళ్లి చేయండి అంటారు, అప్పుడు మన అరేంజ్ మ్యారేజ్ చేయొచ్చు అనేది కూడా ఆమె ఎవరికో సలహా ఇస్తూ తన అనుభవం నుంచి చెప్పిందనమాట. సో మా ఊర్లో ఒక సామెత ఉంటుంది, గొడ్లు కట్టుకోవటానికి కాడికి వస్తాయని. గొడ్లు అంటే పశువులు, కట్టుకోవటం అంటే కట్టేస్తారు కదా, దాన్ని గూటం అంటారు. షెడ్లో కొయ్య ఉంటుంది, ఆ కొయ్యో గొంజానికో కడతారు. అంటే మామూలుగా కొన్ని పశువులు తప్పించుకొని వెళ్తూ ఉంటాయి, మంచి ఏజ్లో ఉండే పరువులో ఉన్నాయి. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు ఎతుకుతుంటారు కదా, ఎతుకుతుంటే వీళ్ళు ఎందుకురా వెతుకుతావు, అవి కట్టుకోవటానికి కాడికి వస్తాయి లేరా అని. అంటే తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాయి. అలాగే ఈ అమ్మాయిల అబ్బాయిలు కూడా ఈ బ్రేకపులతో విసిగిపోయి ఫైనల్గా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మీరు ఎవరో గొట్టంగా చూడండి పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయి ఎవరినో ఒక అమ్మాయిని చూడండి పెళ్లి చేసుకోండి అబ్బాయి చెప్పే పరిస్థితి ఉందనేది ఆమె చెప్తుంది అనమాట తన అనుభవం నుంచి. సో అలాగా ఈ పోక్సో కేసుల్లో కూడా ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ అని పేరుకే కానీ వాళ్ళు ఆల్రెడీ 8th 9th నుంచి బాయ్ ఫ్రెండ్లు వ్యవహారాలు ఉండే కేసులు బాగా పెరుగుతున్నాయి. అలాగా ఈ అమ్మాయి కూడా ఏజ్ తక్కువ అనే పేరుకి పోక్సో పెట్టారు కానీ నిజానికి ఈ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగానే అతనితో వెళ్ళినట్టుగా మనకి కేసులో కనబడుతుంది. సో ఎక్కువ కేసులు ఇదే జరుగుతుందని నేను అనేక కోర్టు తీర్పులు చూస్తున్నా. పోక్సో కేసులు చాలా మంది జడ్జిలు ఏం చెప్తున్నారంటే అబ్బాయిల జీవితాలు నాశనం చేస్తున్నారు ఈ అమ్మాయిలు, వీళ్ళే సెడ్యూస్ చేస్తున్నారు వాళ్ళని. సెడ్యూస్ చేసామో అది ఇంట్లో తెలిసేసరికి అతను నాతో మాయ మాటలు చెప్పాడు, ఏదో చెప్పాడు, నువ్వు ఇంట్లో చెప్తున్నారు. వీళ్ళేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మాయి మీద రేప్ కేసు పెట్టి ఇచ్చేస్తున్నారు. ఇది రేప్ అవుతుంది ఇప్పుడు యాక్చువల్గా, ఎందుకంటే మైనర్ కదా, మైనర్కి ఇష్టం ఉన్నా కూడా అది రేపే. కాబట్టి ఇప్పుడు ఇతను రేప్ కేసు ఎదుర్కోవాలి. నిజానికి మరి ఈ అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగానే వెళ్ళింది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ కేసులకు సంబంధించి. ఇప్పటి వరకు ఇండియన్ గవర్నమెంట్ ఏమో తగ్గించడానికి ఒప్పుకోవట్లేదు, అందుకని చాలా దేశాల్లో 16కి చేసేసారు అమ్మాయిల వయసు కూడా. సో ఇండియాలో కూడా అది చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి, ఎందుకంటే అది ఎప్పుడో పెట్టింది, అది బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి చట్టం. ఇప్పుడు అమ్మాయిల గ్రోత్ కానీ అమ్మాయిల ఇది కానీ పరిస్థితి కానీ మారిపోయింది.
కాబట్టి కనీసం 16కి చేయండి బాబు అని ఏడుస్తున్నారు, ముఖ్యంగా అబ్బాయిల తల్లిదండ్రులు. అది ఓకే సార్, థ్యాంక్ యూ.